నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. జగన్ గుణపాఠాలు నేర్చుకోవడం లేదు, ఓటమి గుణపాఠాలు నేర్పడము లేదు. ఇంకా అధికార పక్షం మాదిరిగానే వ్యవహరిస్తున్నారు. అదే వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. వైసీపీ గత 5 సంవత్సరాలుగా అధికారంలో ఉంది. రాష్ట్రంలో 4 ప్రాంతాలను రీజియన్లుగా చేసుకుని ఇన్ఛార్జీలను నియమించారు జగన్. రాయలసీమను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, కోస్తాంధ్రను సజ్జల రామకృష్ణారెడ్డికి, గోదావరి జిల్లాలను వైవి సుబ్బారెడ్డికి, ఇక ఉత్తరాంధ్రను విజయసాయిరెడ్డికి అప్పగించారు. వాస్తవానికి ఆ నలుగురు అంత శక్తివంతులు కాదు, సీనియర్లు అంతకంటే కాదు. ఇందులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజశేఖర రెడ్డికి సమకాలికుడు. ఆయనకు బాధ్యతలు అప్పగించడంలో తప్పు లేదు. కానీ విజయసాయిరెడ్డికి జగన్తో పాటు అక్రమాస్తుల కేసులు నిందితుడు. ఆయన ఒక సాధారణ చార్టెడ్ అకౌంటెంట్ మాత్రమే. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి ఈనాడు జర్నలిస్ట్. వైసీపీ ఆవిర్భావం తర్వాత వచ్చారు. సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్గా కొనసాగారు. ఇక వైవి సుబ్బారెడ్డి జగన్కు అత్యంత దగ్గర బంధువు, స్వయాన బాబాయ్ కూడా. ఈ నలుగురికి రాష్ట్ర బాధ్యతలను అప్పగించి సీనియర్లను విస్మరించారు జగన్. అధికారంలో ఉన్నంత వరకు ఇది ఓకే, కానీ ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా వారికే బాధ్యతలు అప్పగించడం మాత్రం సాహసమే. ఇక ఓటమి అనే గుణపాఠం నుంచి ఇంకా తేలుకోకపోయినట్టే. ఇప్పుడు విశాఖలో స్థానిక సంఘ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది. దీంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక హాట్ టాపిక్ గా అవుతుంది. అక్కడ కానీ ప్రతికూలం ఎదురైతే జగన్ గుణపాఠం నేర్చుకోనున్నట్టే. ఇక వైసీపీలో సీనియర్లు చాలా మంది ఉన్నారు. ప్రధానంగా రాజశేఖర రెడ్డి సమకాలీకులు సైతం జగన్ వెంట నడిచారు. జగన్ను తమ నేతగా అంగీకరించారు. కానీ సీనియర్ సేవలను మాత్రం జగన్ సరైన స్థితిలో ఉపయోగించుకోలేదు. కేవలం ఆ నలుగురినే నమ్ముకున్నారు. పార్టీతో పాటు ప్రభుత్వాన్ని ఆ నలుగురు చేతిలో పెట్టారు. దానికి ఈ ఎన్నికల్లో మూల్యం చెల్లించుకున్నారు. అయినా సరే దానిని ఒక గుణపాఠంగా భావించడం లేదు. ఎక్కడో రాయలసీమకు చెందిన నేతలను తీసుకువచ్చి తమపై రుద్దడం ఏంటని వైసీపీ సీనియర్లలో ఒక రకమైన బాధ కనిపిస్తోంది. ఇక ఉత్తరాంధ్రకు ఇంతకు ముందు విజయసాయిరెడ్డి ఇన్ఛార్జిగా ఉండేవారు. ఆయనను తప్పించి వైవీకి బాధ్యతలు అప్పగించేలా వైసీపీలో కొన్ని రకాల అగాధాలు సృష్టించినట్లు తెలుస్తోంది. ఇక విజయసాయిరెడ్డిపై స్థానిక నేతలతో ఫిర్యాదులు ఇప్పించింది కూడా వైసీపీ పెద్ద నేతలేనని తెలుస్తోంది. అయితే అధికారంలో ఉన్నన్ని రోజులు నోరు మెదపలేదు. ఇప్పుడు మాత్రం ఈ విషయంలో గలమెత్తే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.